హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ మనోజ్. గల్ఫ్ అనగానే మనకి డిజర్ట్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. దాని తర్వాత హాట్ టెంపరేచర్స్. అసలే రెయిన్ఫాల్స్ తక్కువగా ఉండే ఈ గల్ఫ్ ప్రాంతంలో వాటర్ ఫాల్ ఏంటనుకుంటున్నారు కదా, అది కూడా నయాగరా వాటర్ ఫాల్స్. తమ్నైల్ మీకు చాలా సర్ప్రైజింగ్ అనిపించుండొచ్చు. ఎస్, ఇది ఒక సీజనల్ వాటర్ ఫాల్ అండి. దీని పేరు ఎయిన్ కోర్ వాటర్ ఫాల్. ఒమాన్లోని సలాలా అనే టౌన్కి 23 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఇది కేవలం మనకి రైనీ సీజన్లో మాత్రమే కనబడుతుంది. సో అందుకే దీన్ని సీజనల్ వాటర్ ఫాల్స్ అని పిలుస్తాం అనమాట. ఫ్రెండ్స్, అసలు ఈ గల్ఫ్ నయాగరా వాటర్ ఫాల్స్ విశేషాలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లాక్ టవర్ నుండి రేసూత్ వైపు వెళ్తున్నాం అనమాట. ఈ రైట్ సైడ్ కనిపించేది సలాలా గార్డెన్స్ మాల్ అనమాట. సో ఈ గార్డెన్స్ మాల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చే మాల్ ఏంటంటే ఓయాసిస్ మాల్. సో దీన్ని క్రాస్ చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ఓయాసిస్ మాల్ తర్వాత మనకు ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ సిగ్నల్ తర్వాత మనకి నెక్స్ట్ ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. ఆ రౌండ్ అబౌట్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఈ నెక్స్ట్ రౌండ్ అబౌట్ తర్వాత మనకి ఇంకొక రౌండ్ అబౌట్ వస్తుంది. ఆ రౌండ్ అబౌట్ నుంచి మనం ఫ్రీ రైట్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేసూత్ ఇండస్ట్రియల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు. ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. రేసూత్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ చాలా ఫేమస్. మీరు రైట్ సైడ్ చూస్తే మనకి కనిపించేది రేసూత్ సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. ఒమాన్లో మోస్ట్లీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో ఈ రేసూత్ సిమెంట్ని ఎక్కువగా వాడతారనమాట. సో ఈ రౌండ్ అబౌట్ నుంచి మనం సెకండ్ ఎగ్జిట్ తీసుకోవాలి, అంటే స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఈ రౌండ్ అబౌట్ క్రాస్ చేసిన తర్వాత మనకి కొంత దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుందండి. ఆ రోడ్డుకు ముందు సైన్ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఆ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకా ఆ రోడ్లో మనకి డైవర్షన్స్ కానీ తర్వాత రౌండ్ అబౌట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఫ్రెండ్స్, ఈ వ్యూ చూసారు కదా, ఓవర్కాస్ట్ వెదర్, న్యాచురల్ ల్యాండ్స్కేప్స్, తర్వాత మిస్టీ మౌంటైన్స్. ఈ రోడ్స్లో డ్రైవ్ చేయడానికి అదర్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే టూరిస్టులు చాలా ఇష్టపడతారనమాట. ఎందుకంటే అదర్ గల్ఫ్ కంట్రీస్లో ఇలాంటి క్లైమాటిక్ కండిషన్స్ అయితే ఉండవు అనమాట. ఒక 2.5 months అయితే వెదర్ ఇలాగే ఉంటుంది. ఈ సీజన్ వాళ్ళు ఖరీఫ్ సీజన్ అని పిలుస్తారనమాట. ఖరీఫ్ సీజన్ అయితే జూలై మిడ్ నుంచి సెప్టెంబర్ మిడ్ వరకు ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఎండ్ అయిపోతుందన్నమాట. అక్కడి నుంచి ఆఫ్ రోడ్ డ్రైవ్. సో ఫ్రెండ్స్, దయచేసి ఎవరూ కూడా సెడాన్ కార్స్ తీసుకురావద్దు. 4D వెహికల్స్ అయితేనే దీనికి సూటబుల్ అనమాట. ఎందుకంటే వాటర్ లెవెల్ చూసారు కదా ఎంత ఎక్కువగా ఉందో. సో ఈ వాటర్లోంచి చిన్న చిన్న కార్స్ని మనం డ్రైవ్ చేయడం అనేది కొంత రిస్క్ అనమాట. కార్ ట్రబుల్ ఇచ్చిందంటే ఆ సరౌండింగ్స్లో మెకానిక్స్ ఎవరు దొరకరనమాట. సో ఈ రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు మనం చాలా స్లోగా వెళ్ళడం మంచిది. ఎందుకంటే వాటర్లోంచి వెళ్తున్నాం కరెక్టే, కానీ ఆ రోడ్లో ఉన్నటువంటి గుంతలు ఎంత లోతుందో మనకు తెలియదు. సో టైర్ పంక్చర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. ఫ్రెండ్స్, చూసారు కదా, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సో పార్కింగ్కి స్పేస్ దొరకడం కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం కుదరదు. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఆల్మోస్ట్ ఒక 2.5 kilometers ఉంటుందన్నమాట. వాటర్ ఫాల్ వరకు మనం వెహికల్ని అయితే తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఇంకా 1 kilometer ఉందనగా మనం పార్క్ చేసుకోవడం బెటర్ అనమాట. అక్కడ వాటర్ ఉంటుంది. రెండోది ఏంటంటే పార్కింగ్ చేయడానికి అంత కన్వీనియంట్గా ఉండదు అనమాట. నేనైతే ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి వాక్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందుకి ఇంకా వెహికల్స్ అయితే వెళ్ళడం చాలా కష్టం అనమాట. నేను వెహికల్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, దూరంగా కనిపించేదే వాటర్ ఫాల్ అనమాట. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి ఒక బోర్డు చూడండి. అక్కడ బోర్డులో ఏమని రాసిందంటే స్విమ్మింగ్ ఈజ్ ప్రోహిబిటెడ్ అనమాట. ఈ బేర్ ఫుట్ నడవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నాకు నడవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే రాళ్ళు గుచ్చుకుంటున్నాయి నా పాదాలకి. నీటిలో నడిచేటప్పుడు ఎవరు కూడా షూస్ కానీ స్లిప్పర్స్ కానీ తీసి మాత్రం నడవద్దు. బేర్ ఫుట్ తో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ రాళ్ళు గుచ్చుకొని మనకి చాలా ఇబ్బంది పెడతాయి. వెదర్ ప్రూఫ్ షూస్ వేసుకుని రావడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుల్ స్లీవ్స్ వేసుకుని రండి. తర్వాత మస్కిటో రెపెలెంట్ క్రీమ్ మాత్రం అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. మస్కిటోస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్,
వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం మనం. ఇంకొక విషయం ఏంటంటే ఎడారులు ఎక్కువగా ఉండే ఈ మిడిల్ ఈస్ట్ లో క్లైమాటిక్ కండిషన్స్ కూడా చాలా హార్ష్ గా ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ లో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ వాటర్ ఫాల్ చూసారు కదా, ఆ వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో. నిజంగా ఇది వీడియోలో చూడడం కాదు కానీ మీరు ఇక్కడ లైవ్ లోకి వచ్చి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. యాక్చువల్గా ఈ వీడియో నేను లాస్ట్ ఇయర్ షూట్ చేశాను నేను. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే రెయిన్ఫాల్ తక్కువగా ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ వాటర్ ఫాల్ అనేది చాలా హెవీగా ఉంటుంది, బట్ రెయిన్ఫాల్ తక్కువగా ఉండడం వల్ల వాటర్ ఫ్లో కూడా చాలా తక్కువగా ఉందండి. టూరిస్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ కొంచెం తగ్గారు, ఎందుకంటే రెయిన్ఫాల్ లేనందువల్ల. ఇక్కడ గాడ్ ఉన్నాడు. సో స్విమ్మింగ్ అనేది ప్రోహిబిటెడ్ కాబట్టి ఎప్పుడు కూడా ఈ గాడ్ మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడనమాట. ఫోటోషూట్కి ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఎక్కువ మంది ఫోటోషూట్ చేసుకోవడానికి దర్బార్ తర్వాత ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఈ వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఏంటంటే ఎస్యూవి వెహికల్ అంటే 4-వీలర్ డ్రైవ్ అనమాట. రెండోది ఫుల్ స్లీవ్స్, తర్వాత వెదర్ ప్రూఫ్ షూస్, లాస్ట్లీ మస్కిటో రెపెలెంట్ క్రీమ్. సో మీరు ఈ 4 ప్రికాషన్స్ మీరు తీసుకుంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇది ఒక హిడెన్ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ రావడానికి వేరే రూట్ లేదు. ఖచ్చితంగా ఆఫ్ రోడ్ డ్రైవ్ అనేది మనం అవాయిడ్ చేయలేమన్నమాట. సో బీ కేర్ఫుల్. ఇంకొక విషయం ఏంటంటే వాటర్ కలర్ చూసారు కదా, యాక్చువల్గా కలర్ కాదు అది. ఈ వాటర్ చాలా ప్యూర్ వాటర్ అనమాట. సో స్కై రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ బ్లూయిష్గా కనబడుతుంది. ఆఫ్ రోడ్ డ్రైవ్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. మీరు చూసే ఉంటారు, మనం సలాల టౌన్ నుంచి ఈ వాటర్ ఫాల్ వరకు మనం ఎలా వచ్చామో. ఫ్రెండ్స్, ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ దగ్గరలో ఎక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ అనేవి ఉండవు. సో ఫుడ్ పార్సల్స్ అనేవి బెటర్ ఆప్షన్ అనమాట మనకి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు మీరు చూసారు కదా, ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేను. సో వీడియో నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను నేను. అంతవరకు టేక్ కేర్, బాయ్.